కృష్ణుడే జగతికి దైవమురా, శ్రీకృష్ణుడే ప్రగతికి జీవమురా, గీతయే ఆతని శ్రావమురా, మరి త్రైతమే అంతలి భావమురా. కృష్ణుడే జగతికి దైవమురా, శ్రీకృష్ణుడే ప్రగతికి జీవమురా, గీతయే ఆతని శ్రావమురా, మరి త్రైతమే అందలి భావమురా. క్షితిలో దుర్గతి తొలగించే మోక్షపు సద్గతి వెలిగించి క్షర అక్షర పురుషోత్తములే తన శిక్షణగా బోధించిన శ్రీకృష్ణుడు నిజ దైవమురా, ఆ త్రైతము తన నిజ భావమురా. కృష్ణుడే జగతికి దైవమురా, శ్రీకృష్ణుడే ప్రగతికి జీవమురా, గీతయే ఆతని శ్రావమురా, మరి త్రైతమే అందలి భావమురా. దేహమే ప్రకృతి తత్వమని అది ధరించు ఆత్మయే దేహి అని, దేహికి మరణము లేదు అని సందేహమే ఇందున కూడదని, మోహావేశము వీడిన దేహియే చివరికి దైవము చేరునని, ఆశాపాశములనిగిన ఆత్మకే ఆఖరి నాశనమున్నదని, గుణములలో బంధీ అయిన ఆత్మకు భాష్యము వెదుకుమురా. కర్మలు గల్గిన క్షరాత్మే జీవాత్మను భావము తెలియుమురా, క్షరభావములే పరికింపుమురా, ధర జీవునిగా గ్రహింపుమురా. ఆత్మల భేదం తిలకించుమురా, త్రైతము తెలిసి పులకించుమురా. కృష్ణుడే జగతికి దైవమురా, శ్రీకృష్ణుడే ప్రగతికి జీవమురా, గీతయే ఆతని శ్లోకమురా, మరి
కర్మకు కాయమని, ఆ కర్మకు కర్తయే ఆత్మయని, జ్ఞానమే ధర్మకు ఆయువని, ఆ ధర్మకు భర్తయే ఆతడని, సర్వేంద్రియముల నడిపే సత్తువే సర్వాధరియగు ఇంద్రుడని, కర్మ కర్మములందలి గుత్తుడే తీర్వారగు యమధర్ముడని, కాయముకే అధికారైన ఆత్మయే ఎవరని వెదుకుమురా, జీవముకే అధిపతి అయిన ఆ అక్షర ఆత్మను తెలియుమురా, క్షరక్షేత్రముకే క్షేత్రజ్ఞుడురా, ఆ అక్షరుడే ఆరాధ్యుడురా, ఆ మధ్యాత్మే యోగ పురుషుడురా, త్రైతముతోనే ఇది అరయుమురా. ఆ కృష్ణుడే జగతికి దైవమురా, శ్రీకృష్ణుడే ప్రగతికి జీవమురా, గీతయే అతని వాక్యమురా, మరి త్రైతమే అంతున ముఖ్యమురా. కాలమే దైవ స్వరూపమని, ఆ దైవమే సృష్టికి మూలమని, విశ్వమే అతని వ్యాపమని, ఆ శక్తియే పరమగు ఆత్మయని, నామము రూపము కార్యము రహితమే పరమగు అతని ధామమని, జ్ఞానము ధర్మము పూర్ణము చేసెడి మోక్షముకే తను సాక్షియని, జగములనే కాంశముతో స్థాపించిన ఆత్మని ఎరుగుమురా, భగవంతునిగా ప్రభవించే ఆ ఉత్తమ పురుషుని తెలియుమురా, పురుషోత్తమునే పరికింపుమురా, గురు బోధనలో గ్రహింపుమురా, ఆత్మల భేదం తిలకించుమురా, త్రైతము తెలిసి తరించుమురా. ఆ కృష్ణుడే జగతికి దైవమురా, శ్రీకృష్ణుడే ప్రగతికి జీవమురా, గీతయే అతని బోధనరా, మరి త్రైతమే అందలి సాధనరా, చరాచరములను సృష్టించే ఉత్తమ పురుషుని దృష్టించి, క్షరాక్షరములను బోధించే పురుషోత్తమునిగా ప్రభవించిన శ్రీకృష్ణుడు ఏ నిజ దైవమురా. ఆత్మబోధ కరుప నరవాడు
సర్వకర్మలు చేసుకొని ఉన్న పరమాత్మలోనికి ఐక్యమైతానని ప్రమాణం చేస్తున్నాను. శ్రీకృష్ణ పరమాత్మకు నందనందనికి గోపాలునికి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులకు శ్రీకృష్ణునికి పరమాత్మకు నల్లయ్యకు జై 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 శ్రీకృష్ణ పరమాత్మకు జై జై శ్రీకృష్ణ పరమాత్మకు. ఊరేగింపు సర్వసమితి ఆధ్వర్యంలో గత వారం రోజుల నుంచి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలతో శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు. అయితే మన కొచ్చూరు మండల కేంద్రంలోనే కాకుండా జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా అయితే దాదాపు ఈ నెల 26వ తేదీ వరకు కృష్ణాష్టమి వేడుకలు అయితే జరిగాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే కొచ్చూరు మండల కేంద్రంలో 4 రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా అయితే భక్తులు పాల్గొన్నారు. అయితే ఈ శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలను ఎందుకు నిర్వహిస్తున్నారు, 2 రోజుల పాటు ఎందుకు నిర్వహించవలసి వచ్చింది అనేది ఒకసారి నిర్వాహకుల ద్వారా అడిగి తెలుసుకున్నాము. చెప్పండి, దాదాపు వారం రోజులు అయింది ఇప్పటికీ కృష్ణాష్టమి వేడుకలు జరగబట్టి అది ప్రత్యేకత ఏమి కృష్ణాష్టమి సందర్భంగా? కృష్ణాష్టమి కృష్ణమ్మని వీధిలో పుర ప్రజలంతా కలిసి చేసే సమైక్యంగా చేసే పండుగ. ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏమంటే 11 రోజుల పాటు నిర్విఘ్నంగా సాగుతుంది. ఇది కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ ద్వైత సిద్ధాంతంలో ప్రతి ఒక్కరూ భగవద్గీతను ఫాలో అవుతూ వాటి యొక్క గ్రంథాలను చదువుతూ వాటిలో ఉండే జ్ఞానాన్ని తెలుసుకుంటూ దాని యొక్క గొప్పతనాన్ని ప్రజలకు వివరిస్తూ మా స్వామివారి అయినటువంటి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి ఆశీస్సులతో ఈరోజు ద్వైత సిద్ధాంత భగవద్గీత కొత్తచెరు గ్రామంలో చాలా ప్రాముఖ్యంగా 12 సంవత్సరాల నుండి జరుపుతున్నాము. ఈ యొక్క పండుగను కొత్తచెరు గ్రామంలో ప్రజలు అందరి సహకారంతో ఎంతో గొప్పగా నిర్వహిస్తున్నాము. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసినటువంటి భక్తులు ఎంతో క్రమశిక్షణతో ఎంతో గొప్పగా ఈ యొక్క గ్రంథాలు చదువుతూ ఈ యొక్క జ్ఞానాన్ని ప్రజలకు చాటి చెప్తూ భగవద్గీత ప్రచారం చేస్తూ ఈ యొక్క జ్ఞానాన్ని 100 గ్రంథాలను యొక్క జ్ఞానాన్ని ప్రజలకు అందిస్తున్నారు. మా స్వామివారు ఈరోజు త్రిమత ఏకైక గురువు అయినటువంటి స్వామివారు శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారు 100 గ్రంథాలను శతాధికంతకర్తగా 100 గ్రంథాలు రాసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా స్వామివారు సాధించడము జరిగింది. ఈ యొక్క తెలుగులో ఈ యొక్క గ్రంథం సరళంగా భగవద్గీత గ్రంథము సరళంగా అందరికీ అర్థమయ్యే విధంగా భగవద్గీతను అందించి ఎంతో గొప్పగా ప్రజలకు వివరించడము జరిగింది. పూలతో అయితే ఈరోజు అలంకరించి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే బయట అంటే ఊరేగింపుకు దాదాపు శ్రీకృష్ణ భక్తులు అయితే వేల సంఖ్యలో వచ్చి ఇప్పటికే వేచి ఉన్న పరిస్థితి కనపడుతుంది. అయితే దాదాపు మనం వినాయక చవితి చూస్తుంటే వినాయక చవితి దాదాపు అంటే ఊరేగింపు కార్యక్రమం అయితే కృష్ణ ఊరేగింపు అనేది మనం ప్రత్యేకంగా చూడాల్సి వస్తుంది. అయితే ఇలాంటి ఊరేగింపు కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తున్నారు అని మహిళా భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారిని అడిగి చెప్పండి, ప్రత్యేకత ఏంటి? అందరికీ నమస్కారం. ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి గత 7 రోజులుగా జరుగుతోంది. 7వ రోజు ఊరేగింపు కార్యక్రమం కొత్తచెరులో ఘనంగా నిర్వహించబడుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే శ్రీకృష్ణుడు ఆనాడు అర్జునునికి మాత్రమే జ్ఞానం చెప్పాడని మనం అనుకోకూడదు. అర్జునుడిని అడ్డం పెట్టుకొని ప్రతి జీవునికి దైవజ్ఞానం తెలియజేసే విధానమే ఇందులో ఇమిడి ఉంది తప్ప మరేది కాదు. భగవద్గీత అనేది ప్రతి మానవుడు తన జీవితంలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన దైవ విషయాలన్నీ కూడా భగవద్గీతలో ఉన్నాయి. భగవద్గీత ద్వారా మన కర్మలన్నీ లేకుండా చేసుకుని దేవునిలోనికి ఐక్యమయ్యే విధానమే ఉంది తప్ప మరేమీ కాదు. అయితే భగవద్గీత అంటే గీత అంటే హద్దు, భగవద్గీత అంటే భగవంతుడు గీసిన హద్దు. ఈ శరీరము ఏమి తెలుసుకోవాలన్నా నేను ఈ శరీరం లోపలే, శరీరం లోపల ఆత్మగా దేవుడే నీలో ఉన్నాడు
ఆత్మగా, నీవు జీవాత్మగా, నిన్ను నడిపేవాడు ఆత్మగా, అంతటా ఉన్నవాడు పరమాత్మగా ఉన్న విషయం తెలియజేసేదే త్రైత సిద్ధాంత భగవద్గీత 3 ఆత్మల వివరము. పురుషోత్తమ ప్రాప్తి యోగము 16-17 శ్లోకాలలో ముఖ్యంగా ఈ విషయం అయితే తెలియబడి ఉంది. మరి ఈ విషయం ఇంతకుముందు తెలియబడలేదు కాబట్టి స్వామివారు ప్రత్యేకంగా త్రైత సిద్ధాంతం అని పేరు పెట్టి 3 ఆత్మల వివరాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మొట్టమొదటి సిద్ధాంతకర్తగా అయితే మనం చెప్పుకోవచ్చు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించవలసిందిగా, ముఖ్యంగా మనం ఎప్పుడైతే ఈ గీతను తెలుసుకుంటామో, ఈ శరీర హద్దులో ఏముందో తెలుసుకుంటామో, అప్పుడు నీవెవరో తెలుస్తుంది, నిన్ను నడిపేవాడెవడో, దైవం ఏదో తెలుస్తుంది, దైవ మార్గం ఏదో తెలుస్తుంది. ఈ దైవ మార్గము చేత, దైవ జ్ఞానం చేత మన తలలోని కర్మలన్నీ లేకుండా చేసుకొని దేవుళ్ళకి ఐక్యమయ్యే విధానం అయితే ఉంది. దీనినే యోగం అంటాము. యోగము సాధించిన తర్వాతనే మోక్షం లభిస్తుంది. కానీ జన్మ జన్మలకు యోగం లేనిది, జ్ఞానం లేనిది దైవంను చేరే మార్గం అయితే లేదు. మనం బయట ఎన్ని తిరిగినా తిప్పలు తప్ప, ఖర్చులు తప్ప మరేమీ ఉపయోగం అయితే లేదు. ఈ విషయాన్ని అంటే భక్తిలో ఉన్నంత వరకు మనం ఎన్ని తిరిగి ఎన్ని చేసినా సరిపోతుంది. భక్తి అనే మెట్టు తర్వాత జ్ఞానం అనే మెట్టు ప్రతి ఒక్కరూ ఎక్కవలసిందిగా, జ్ఞానం అనే మెట్టు ఎక్కిన తర్వాత యోగం అనే గట్టు చేరాలి. యోగం అనే గట్టు చేరితేనే కర్మలు కడతేరి దేవుళ్ళకి అయ్యే విధానం అయితే ముఖ్యంగా త్రైత సిద్ధాంత భగవద్గీత మనకు తెలియజేస్తుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ భక్తులు కానీ, జ్ఞానులు కానీ, జిజ్ఞాసులు కానీ చివరికి అఖిల పాపాత్ముడలోకెల్లా నీవు అధమ పాపాత్ముడు అయినప్పటికీ నువ్వు జ్ఞానం తెలుసుకో, ఈ కర్మలనే సముద్రం నుంచి బయటపడతావు అని ఒకే ఒక మనకు భగవద్గీత మనకు తెలియజేస్తుంది. ఈ సారాన్ని ఎవరైతే తెలుసుకుంటామో మనము సారవంతంగా ఉంటాము. ఈ ప్రపంచమంతా కూడా దైవజ్ఞానంతో నిండి దేవుని వైపు సాగిపోగలదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ విషయం చాటి చెప్పేదానికే ముఖ్యంగా శ్రీకృష్ణాష్టమి, శ్రీకృష్ణుని పల్లకి ఊరేగింపు అనేది ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. ఈ విషయాన్ని అందరూ గమనించి దైవజ్ఞానం తెలుసుకోవాలని, ముందుకు పోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ముగిస్తున్నాము. ప్రబోధ సేవా సమితి కొత్త చెరువు శాఖ. పరధర్మంలో ఉన్న భయము కంటే స్వధర్మంలోని మరణమే మేలు. అజోపి సన్న వ్యయాత్మ భూతానాంసరోపి సన్ ప్రకృతి స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. జ్ఞానమును అందజేయరా వింద గోవింద గోవింద గోవింద. దీనుల బిందు చేయగా చిందు నీయరా నంద ఆనంద ఆనంద ఆనంద. శ్వాసలో నీవే గోవింద, ధ్యాస నీ మీదే వాలింద. చూపు నీ వైపే చేరిందా, కంపుగా నీ కైతోలిందా. మల్లలో మురళి పలుకులకు తల్లడిల్లి తనుమంతా ఊగిందా. గోవింద ఆనంద గోవింద ఆనంద. వేణుగానముతో వేద మలచరా వింద గోవింద గోవింద గోవింద. త్రైత జ్ఞానముతో తనివి తీర్చరా నంద ఆనంద ఆనంద ఆనంద.
చేరగా పదములాగుతుంది వేగంగా. ఓ వేషధారిని వంత పాడగా పెదవి సాగుతుంది రాగంగా. లీలా మురారిని వింత చూడగా తనువు మారుతుంది నయనంగా. పరలోక దారి మా సొంతమవ్వగా మనసు ఉరుకుతుంది పయనంగా. చోరుడై నాలో భావాలు చాటుగా దోచే నేరాలు. జారుడై నా గుణకారాలు మాటగా చేసే వేరాలు. నీ రాజనాలు నీ రాజలీలకే రాజుకున్న జతలు యోగంగా సాగంగా. యోగంగా సాగంగా. ఇందు జ్ఞానమును అందజేయరా వింద గోవింద గోవింద గోవింద. వీణుల బిందు చేయగా చిందు నీయరానంద ఆనంద ఆనంద ఆనంద. గీతా ప్రదాతని చేతి రాతతో రాయి మారుతుంది రత్నంగా. గుప్తా సమేత గుప్తమేమిటో మాకు తెలియనుంది సత్యంగా. వేదాంత వేద్య నిను వెదుకులాటలో విధిక వీడుతుంది వినయంగా. ఆరాధ్య ఆత్మవై అందుబాటలో అహము అడుగుతుంది కాయంగా. శ్రద్ధతో గీతా గానాలు బుద్ధిలో పొంగే భావాలు. భక్తులే మాయా మోహాలు హద్దులో మేముంటే చాలు. ఆధారణాలు ఆరాధనాలుగా అలముకున్న శృతిలో రాగంగా మృగంగా రాగంగా రోగంగా. నేను గానముతో వేద మనచరానంద గోవింద గోవింద గోవింద. త్రైత జ్ఞానముతో తనివి తీర్చరానంద ఆనంద ఆనంద ఆనంద. ఓ కృష్ణమూర్తి నీ పుట్టుకేమిటో గుట్టు చూపుతుంది గోప్యంగా. ఆ దేహధారణే గానమంటూ మా బుద్ధి కందుతోంది చోద్యంగా. ఓ చక్రధారిణి ధర్మధారకై ధరణి వేడుతుంది దాహంగా. నీ పక్క చేరు తమ హక్కు కోరు ప్రతి దిక్కు కూడుతుంది మోహంగా. గీతలో దైవాదేశాలు రాతలే మార్చే సూత్రాలు. రూపులో చూపే జ్ఞానాలు రూపునే మాపే సాక్ష్యాలు. సాష్టాంగ దండమై అష్టదిక్కుల సృష్టి మారుతుంది స్పష్టంగా ఇష్టంగా. స్పష్టంగా ఇష్టంగా. ఇందు జ్ఞానమును అందజేయరా వింద గోవింద గోవింద గోవింద. వేదుల విందు చేయగా చిందు నీయరానంద ఆనంద ఆనంద ఆనంద. శ్వాసలో నీవే గోవింద ధ్యాస నీవే దేవాలింద. చూపు నీ వైపే చేరిందా తాపుగా నీదై తోలిందా. ముల్లలో మురళి పలుకలకు తల్లడిల్లి తనువంతా ఊగిందా గోవింద ఆనంద గోవింద ఆనంద. ఇందు జ్ఞానమును అందజేయరా వింద గోవింద
వరమివ్వగా అందిపోయిక నంద ఆనంద ఆనంద ఆనంద. బ్రహ్మకాల కర్మగుణ చక్రాలను వివరించగా సాక్షాత్తు దైవమే నీ కొరకు అవతరించెరా. కర్మ బ్రహ్మ భక్తి యోగ మార్గాలను బోధించగా ధర్మచక్ర దేహమే నీ దరిగావని చేరెరా. యజ్ఞయాగాల త్రుసుయుక్తి తానురా, వ్రతక్రతువుల ఖండిల్చే కత్తి తానురా. తపోదాన వేదాలను చేరిల్చే శక్తి తాను. బ్రహ్మకాల కర్మ గుణ చక్రాలను వివరించగా దైవాంశ బ్రహ్మ తాను దివి నుండి దిగినాడురా. మతమౌఢ్యము వదిలించే కులకుట్యము తొలగించే జాతి జాడ్యమేదించే వైద్యానికి వెలుగతడు. అతివాదము నణచేసే ప్రతివాదమునందించి ఉగ్రవాదమే త్రుంచే ఉత్తమ గురుడు. మత గ్రంథములో దాగిన మలినాలను కడిగేసి మతి మార్చే జ్ఞానానికి ప్రతిరూపై నిలిచాడు. గతకాలములో తానే పలుమారులు జనించి ప్రతి జీవిని బ్రతికించే భగవంతుడు. నువ్వు హిందువువి అనుకుంటే కృష్ణ తానురా, నువ్వు క్రైస్తవుడవు అనుకుంటే క్రీస్తు తానురా, నువ్వు ముస్లిం అనుకుంటే అంతులేని వాడు తాను. బ్రహ్మకాల కర్మ గుణ చక్రాలను వివరించగా త్రిమతాలకు ఏకైక గురువు నేడు అవతరించెరా. ఘోషణు అణిచేసే ఘన జ్ఞానమునందించే మరణ కారణము చూపే మార్గానికి మెరుపతడు. సతి సహకారముతోనే గతితానని ప్రకటించి అతిగా నీ పక్కనున్న పరమేశ్వరుడు. తృప్తి లేని వాంఛలపై తత్వమనే ముసుగు వేసి మనోజ్ఞప్తిలో త్రైతము నింపేటి మసగతడు. హద్దులేని కర్మ కూల్చు బుద్ధి యోగమందజేసి చిత్తశుద్ధినే పెంచే చిద్విలాసుడు. నువ్వు విషయాలలో పడి ఉంటే విషము తానురా, దైవ శాసనాలు పట్టుకుంటే శాస్త్రవేత్తరా. ఆ విధాతనే వెతుకుతుంటే విశ్వాధినేత తాను. బ్రహ్మకాల కర్మ గుణ చక్రాలను వివరించగా ఓంకారనాదమే సాకార రూపు దాల్చెరా. జగతిని మురిపించే ఆ ప్రగతిని మరిపించే అధోగతికి పంపించే యుగ యుగాల కర్మతడు. ఇహమందున నీ కాంక్షకు దుర్భిక్షము జత చేసి బహుగా నిన్ను శిక్షించే కఠినాత్ముడు. ఇసుమంతగా నీ ధ్యాసను తనపైనే ప్రసరిస్తే అమితముగా ప్రేమించే ఆదరణకర్తడు. నీ శ్రద్ధను గమనించి తన శ్రద్ధతో గుణించి జ్ఞాన సిద్ధినందించే కరుణామయుడు. నువ్వు అహముతోన కూడి ఉంటే ఇహముతానురా, నీ దేహితోన కూడుకుంటే పరముతానురా.
ఈహముఖి పరముఖి కేంద్ర బిందువతడే గురు బ్రహ్మకాల కర్మ లీలా కృష్ణ అందరి కృష్ణ రారా కృష్ణ సుందర కృష్ణ అష్టమి నాడే పుట్టాడంట అందరి కృష్ణ సృష్టికి జ్ఞానం పంచాడంట సుందర కృష్ణ కన్నయ్యే పుట్టాడు అజంగా కన్నుల్లో కలి నిజంగా కృష్ణయ్యే వచ్చాడు వరంగా కృష్ణంతా తీర్చిరంగా నీరెప్పల చాటున చీకటి రాత్రిని తోలేస్తాడే ఆ దుప్పటి కప్పే వెన్నెల రాత్రికి వచ్చేస్తాడే నీ ఊహల మాటున జ్ఞానపు బుయ్యల ఊపేస్తాడే ఆ మొహపు మాయను మాన్పగా వేణువును ఊదేస్తాడే కన్నయ్యే పుట్టాడు అజంగా కన్నుల్లో కలి నిజంగా కృష్ణయ్యే వచ్చాడు వరంగా కృష్ణంతా తీర్చిరంగా అర్పించము లోపల పంచకమో లేదా గున్నాడే అది కొంచెము చేసి అంచులు నీలో చూపిస్తాడే అరే అందము చందము లక్కరలేని ఆనందుడే ఇలా గ్రంథమునిచ్చే గ్రంథిగా మారి గురువైనాడే కృష్ణ అల్లరి కృష్ణ రాధా కృష్ణ నల్లని కృష్ణ నందాపురం చేరాడంట అల్లరి కృష్ణ బృందావన నేలాడంట నల్లని కృష్ణ వేడుకలో కృష్ణ వేదనలో కృష్ణ వేదము దాటే వేళ వేణువులోని రాగము కృష్ణ భావములో కృష్ణ బాసటగా కృష్ణ బంధములన్నీ తెంచి త్యాగమే కృష్ణ మోదములో కృష్ణ ఖేదములో కృష్ణ సాధన చేసే వేళ స్థానువులోని యోగము కృష్ణ హృదయములో కృష్ణ పదిలముగా కృష్ణ భగవద్గీతను చెప్పే భాగమే కృష్ణ దేహంలోని ప్రతి కణం విభాజనం చేసే అగ్నికి యాజ్యమే కృష్ణ మోహం దాటి ప్రతి రణం ప్రభంజనం చేసేవానికి వ్యాజ్యమే కృష్ణ లోకంలోని ప్రతి గుణం పరాజయం పొందే వేళల పూజ్యమే కృష్ణ ఏకమైతే అనుక్షణం శివాలయం చేర్చే దేవుని రాజ్యమే శ్రీకృష్ణ నీ బుద్ధికి అందని భావాలన్నీ అందిస్తాడే తన శుద్ధిని నీలో ద్వంద్వాలపై సంధిస్తాడే నీ చపల చిత్తమునంతము చేసే వల వేస్తాడే ఆ ముప్పుల మాయను త్రైతముతో వదిలిస్తాడే కన్నయ్యే పుట్టాడు అజంగా కన్నుల్లో కలే నిజంగా కృష్ణయ్యే వచ్చాడు వరంగా కృష్ణంతా తీర్చిరంగా
కృష్ణ మురళీ కృష్ణ రారా కృష్ణ రారా కృష్ణ గురువై కృష్ణ గీతాగానం మ్రోగించాడు మురళీ కృష్ణ త్రైత జ్ఞానం బోధించాడు గురువై కృష్ణ దొన్నెలలో కృష్ణ వెన్నెలని కృష్ణ దొంగలతో చీయంది జ్ఞానము దాచి లీలా కృష్ణ వెన్నులలో కృష్ణ మిన్నులని కృష్ణ దాటితే అందే దేవుని చిహ్నమే కృష్ణ ద్వాపరలో కృష్ణ ఆజపరై కృష్ణ ద్వారకనంతా దాచే సముద్రుడి లీలా కృష్ణ త్రైతములో కృష్ణ అంతిమమై అంతము చూపే దేవుని ముద్రయ కృష్ణ పామును పోలిన నీవెను పాముపై గుణములు త్రొక్కి నాట్యమే కృష్ణ రథమును పోలిన నీ మనోరథమును రణముకు తోలి నాదమే కృష్ణ ధరపై ధర్మము స్థాపన చేయగా దేహము దాల్చిన దైవమే కృష్ణ క్షర పురుషోత్తమ గీతను గీచే గురుని త్రైతమే ఈ శ్రీకృష్ణ రొమ్ము పాలను బట్టి మాయల విషము పీల్చేస్తాడే రోలు నడుముకు చుట్టి జన్మల శాపము కూల్చేస్తాడే కొండ గొడుగుని ఎత్తి కర్మల పిడుగున పేస్తాడే బండిని కాలితో తన్ని మోక్షములోకి పంపేస్తాడే పుట్టాడు అజంగా కన్నుల్లో కలి నిజంగా కృష్ణయ్యే వచ్చాడు వరంగా కృష్ణంతా తెచ్చేరంగా ఎదురన్నది లేని ఆచార్యుడై వచ్చేసాడే ఎదురన్నది మాని ప్రచారమే చేసేసాడే కుదురన్నది లేని కులాలనే కూల్చేస్తాడే అదురన్నది లేని ఆలోకమే చేర్చేస్తాడే అన్నయ్యే పుట్టాడు అజంగా కన్నుల్లో కలి నిజంగా కృష్ణయ్యే వచ్చాడు వరంగా కృష్ణంతా తెచ్చేరంగా అరిపించము లోపల పంచకమోలే దాగున్నాడే అది కొంచెము చేసి అంచులు నీలో చూపిస్తాడే అరి అందము చందము అక్కరలేని ఆనందుడే ఇలా గ్రంథమునిచ్చే గ్రంథిగా మారి గురువైనాడే ఇలా గ్రంథమునిచ్చే గ్రంథిగా మారి గురువైనాడే ఇలా గ్రంథమునిచ్చే గ్రంథిగా మారి గురువైనాడే కామరాగ వివర్జితం కర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభా భావము కామరాగ వివర్జితమునరించు బలవంతులైందని బలము నేను ధర్మమునకు విరుద్ధముగానున్న వారిలో ఆశ్రయమును నేను తమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేదాంతరం దైవ నిర్మితమైన గుణములతో కూడుకున్న నా మాయ విశ్వాసమైన ఎవరైతే నన్ను శరణు జొప్పుతో వారు మాయను దాటిపోగలరు
నాగతులు ఏలనెలే రంగా నీ గతిలో లీలలు చూడంగా నాగతులవి ఎందుకులే రంగా నీ గతిలో గాథగా మారంగా నాగతులు ఏలనెలే రంగా నీ గతిలో లీలలు చూడంగా నాగతులవి ఎందుకులే రంగా నీ గతిలో గాథగా మారంగా జతలు నీవు చేరగా మతిలో యావమారెగా పదమైపోవు ద్వారని ఎదురవగా మృతిలో ధ్యాస నీవుగా స్మృతిలో మూసపోయగా కథలు నీదు వేషమే నాదవగా నాగతులు ఏలనెలే రంగా నీ గతిలో లీలలు చూడంగా నాగతులిక ఎందుకులే రంగా నీ గతిలో గాథగా మారంగా శ్రీరంగా ఓ రంగా శ్రీరంగా ఒట్టిగనే పుట్టుటనే కర్మలికేలా పుట్టినినే పట్టుకునే కర్మ కావాలా పుట్టలలో మట్టి వలె కాయమికేలా గిట్టినినే ముట్టుకునే మాయమవ్వాలా జన్మల జాతరలో యాతన లేరా జన్మను నీ జతలో యాత్ర చెయ్యాలా గుణముల వేషములో వేదన లేరా గురునన్వేషించే పాత్ర వేయాలా పుణ్యము పాపము జన్మల శాపము తొలగిపోయేలా పున్నమి దీపము నా వెన్ను లోపల వెలిగిపోవాలా పన్నులు మిన్నగా నాకున్న కర్మలు కరిగిపోయేలా కన్నని కర్మలు నా వెన్నులో జరి కలిసిపోవాలా నా కన్నయ్యతో నేనే మెలిసిపోవాలా నాగతులు ఏలనెలే రంగా నీ గతిలో లీలలు చూడంగా నాగతులవి ఎందుకులే రంగా నీ గతిలో గాథగా మారంగా ఓ రంగా శ్రీరంగా ఓ రంగా శ్రీరంగా
మనసునకి బానిసయే తనువిక నేలా మనసున నీ మేనుగని తత్వమవ్వాలా అహముకు దాసోహమనే దేహమికేలా అహమున నీ స్పృహ కలిగే దేహినవ్వాలా బుద్ధిన భావనలో భేదమికేలా భగమున నా భవము సమాధి కావాలా చిత్తపు వృత్తులలో శోధనికేలా యుక్తపు స్వప్నములై బోధ చెయ్యాలా ఏడెడు కాడులలో నిడని నాడు వీడిపోవాలా నారెడు జాడలనే వాడిగా పాడి కూడిపోవాలా కాలల జాలలు కర్మాల మర్మాలు తెలిసిపోయేలా నిజవాడిలతో నా కంఠనాడము తడిసిపోవాలా నీ ప్రభావళిలో నేనే వెలిసిపోవాలా సృష్టి ఆదిలోనే సూర్యునికి చెప్పిన ఆత్మజ్ఞానాన్ని అందించవచ్చావా సూర్యుడు ఆదిలో మనువుకు చెప్పిన బ్రహ్మజ్ఞానం గుర్తు చేయంగా వచ్చావా ఇక్ష్వాకునికి మనువు మహర్షి చెప్పిన ఆధ్యాత్మికాన్ని వివరించవచ్చావా ఇక్ష్వాకుడు ప్రజలందరికీ చెప్పిన దైవ ధర్మం శాసించంగా వచ్చావా ద్వాపర యోగంలో కలియుగ మొదట్లో దైవ జ్ఞానం గీత రూపంగా చేసావా త్రైత సిద్ధాంతమా కళ్ళు తెరిపించవచ్చావా త్రైత సిద్ధాంతమా దారి చూపంగా వచ్చావా సృష్టి ఆదిలోనే సూర్యునికి చెప్పిన ఆత్మజ్ఞానాన్ని అందించవచ్చావా సూర్యుడు ఆదిలో మనువుకు చెప్పిన బ్రహ్మజ్ఞానం గుర్తు చేయంగా వచ్చావా త్రైత సిద్ధాంతమా కళ్ళు తెరిపించవచ్చావా త్రైత సిద్ధాంతమా దారి చూపంగా వచ్చావా దేహమంటే దేవాలయమని దేవుడే కొలువున్న నిలయము అని దేవుని బాహ్యములో ఆరాధించొద్దని అంతరంగంలోనే ఆరాధియాలని ఆరాధిస్తే ఆత్మధనము దొరుకునని ఆదానమే తలలో జ్ఞాన యజ్ఞమని త్రైత సిద్ధాంతమా మాకు తెలుపంగా వచ్చావా త్రైత సిద్ధాంతమా సాక్ష్యం ఇవ్వంగా వచ్చావా సృష్టి ఆదిలోనే సూర్యునికి చెప్పిన ఆత్మజ్ఞానాన్ని అందించవచ్చావా సూర్యుడు ఆదిలో మనువుకు చెప్పిన బ్రహ్మజ్ఞానం గుర్తు చేయంగా వచ్చావా త్రైత సిద్ధాంతమా కళ్ళు తెరిపించవచ్చావా త్రైత సిద్ధాంతమా దారి చూపంగా వచ్చావా దేహమందు జీవుడు వేరని దేహము జీవుడు కానే కాడని ఆత్మ ఆధీనంలో దేహముందని దేహాధికారి తండ్రి ఆత్మని జీవుడి తండ్రైన ఆత్మను ఆరాధించి దేహంలోనే తన ధ్యాసనుంచాలని త్రైత సిద్ధాంతమా మాకు వివరించవచ్చావా త్రైత సిద్ధాంతమా గమ్యం చూపించవచ్చావా సృష్టి ఆదిలోనే సూర్యునికి చెప్పిన ఆత్మజ్ఞానాన్ని అందించవచ్చావా సూర్యుడు ఆదిలో మనువుకు చెప్పిన బ్రహ్మజ్ఞానం గుర్తు చేయంగా వచ్చావా
సృష్టి మిడి ఉందని త్రైతారాధన నీవు చేసి తీరాలని మున్నల్ల ముచ్చట్లు త్రైతమేనని గుణభాగాలు దాటే మంత్రమేనాని గుహ్యంగా ఉండేటి తంత్రమేనని ఎన్నో జన్మల కర్మ కాల్చే యంత్రమని త్రైత సిద్ధాంతమా కను విప్పు కలిగించావా త్రైత సిద్ధాంతమా ఉరుముల జ్ఞానము అయినావా సృష్టి ఆదిలోనే సూర్యునికి చెప్పిన ఆత్మజ్ఞానాన్ని అందించవచ్చావా సూర్యుడు ఆదిలో మనువుకు చెప్పిన బ్రహ్మ జ్ఞానం గుర్తు చేయంగా వచ్చావా ఇక్ష్వాకునికి మనువు మహర్షి చెప్పిన ఆధ్యాత్మికాన్ని వివరించవచ్చావా ఇక్ష్వాకుడు ప్రజలందరికీ చెప్పిన దైవ ధర్మం శాసించంగా వచ్చావా ద్వాపర యోగంలో కలియుగ మొదట్లో దైవ జ్ఞానం గీత రూపంగా చేశావా త్రైత సిద్ధాంతమా కళ్ళు తెరిపించవచ్చావా త్రైత సిద్ధాంతమా దారి చూపంగా వచ్చావా సృష్టి ఆదిలోనే సూర్యునికి చెప్పిన ఆత్మ జ్ఞానాన్ని అందించవచ్చావా సూర్యుడు ఆదిలో మనువుకు చెప్పిన బ్రహ్మ జ్ఞానం గుర్తు చేయంగా వచ్చావా త్రైత సిద్ధాంతమా కళ్ళు తెరిపించవచ్చావా త్రైత సిద్ధాంతమా దారి చూపంగా వచ్చావా సంప్రాప్త కర్మబంధ విధాన